నేను నీకు మాట ఇస్తున్నా. దేవుడు అంటున్నాడు, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి ఈ మాటను నేను జరిగించడానికి త్వర పెడుతున్నాను. కాబట్టి ఇక నువ్వు భయపడక ధైర్యము తెచ్చుకో. ధైర్యము తెచ్చుకో. దేని విషయంలో ధైర్యం తెచ్చుకోవాలి? ఒకప్పుడు ఈ మందిరమునకు ఉన్న ఘనతను ఒక్కసారి మీరు తలంచుకోనండి. ఈ మందిరం యొక్క ఘనత ఒకప్పుడు మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ సంఘం ఆరంభించినప్పుడు సంఘ వ్యవస్థాపకులు రమేష్ అన్న గారు చెప్పారు, ఈ సంఘము నిండిపోయిందంట. హల్లెలూయా. సంఘం ఏమైంది? సంఘము నిండిపోయింది. మరి ఇప్పుడు సంఘము చాలా వరకు చెదిరిపోయింది. నిండిన సంఘము చెదిరిపోయింది. అందుకే అంటున్నాడు, ఇదిగో మరలా మీరు ఈ సంఘాన్ని కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. నా ఆత్మ మీ మధ్య ఉంది. నేను మీ మధ్య ఉన్నాను కాబట్టి ప్రతి ఆటంకాన్ని నేను తీసివేసి దానికి మార్గాన్ని నేను సరళం చేయబోతా ఉన్నాను. కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకొని పని జరిగించమని దేవుని వాక్యము సెలవిస్తాం. కాబట్టి ఈ ఏరియా అంతా నిండిపోవాలి. హల్లెలూయా. ఈ యొక్క మందిరం అంతా నిండిపోవునట్లుగా దేవుని యొక్క కృప ఈ మంగళంపల్లికి తోడై ఉన్నట్లుగా మనము కూడా మునుపు చూసిన వారమే. మునుపు ఈ మందిరం ఎంత ప్రభావం కలిగిందో, మునుపు ఈ మందిరం యొక్క విస్తీర్ణత ఎంత ఉందో, మునుపు ఈ మందిరంలో ఎంతమంది జనాలు ఉన్నారో మరి ఈ రోజు లేరే. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, చేసిన వాడిని నేను వాగ్దానం చేశాను, నేను మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేనే నెరవేరుస్తా. మాట ఇచ్చిన వాడను నేనే, ఆ మాటను నెరవేర్చు వాడను కూడా నేనే. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి పని జరిగించడానికి. ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉంది. నా ఆత్మ కార్యాలు మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క ఉన్నతమైన ఆ యొక్క ప్రభావాన్ని, ఆ మహిమను, ఆ తేజస్సును మీరందరూ చూసినట్లుగాను అది మీ కన్నులు ఎదుట కనపడినట్లు